ఇక్కడ నారా లోకేష్ గారిని కలిసారా? నారా లోకేష్ గారిని కలిసామండి. మేము ఏపీఎస్ ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. నా భర్త చనిపోయిన 8 సంవత్సరాలకు మాకు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చి 1 ఇయర్ అయింది. మాకు టెర్మినేషన్ చేస్తామంటున్నారు. నా సమస్య చెప్పుకోవడానికని లోకేష్ గారి దగ్గరికి వచ్చామండి. మాకు న్యాయం జరిపిస్తారని కోరుకుంటున్నాము. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచి పరిపాలన చేస్తారని, అందరి సమస్యలు తీరుస్తారని, అందరూ యువ నాయకుడు గారికి అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించామండి. మా సమస్యలన్నీ తీరుస్తారనేసి. అమరావతి ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటుంది ఇక్కడ? అమరావతి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. బాబు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడాను. కాకపోతే అందరి సమస్యలు కూడా తీరిస్తే ఇంకా అమరావతి కోసం మనం చెప్పుకోక్కర్లేదు, ప్రజలే చెప్పుకుంటారు. ఇసుక ఈ రోజు నుంచి ఫ్రీ అన్నారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? ఇసుక వల్ల చాలా సంతోషం. అందరూ ఇల్లులు అవి కట్టుకోవడానికి, తర్వాత పేదోళ్ళకి పనులు అవి లేక చాలా కష్టాలు పడుతున్నారు కదా, దీనివల్ల వాళ్ళకి కూడా ఒక ఉపాధి కలుగుతుంది. జగన్ గారి పరిపాలనలో ఇసుక రేట్ ఎంత ఉందో మీకు తెలుసా? 15,000 ఉండేది, ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైనా ఇసుక ఇలా ఫ్రీగా ఇవ్వడం జరిగిందా? ఇవ్వలేదు, ఇసుక ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకప్పుడు ఇచ్చేవారు, జగన్ అన్న ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఈ పథకం పెట్టారు పేదల కోసం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే చేస్తారు. పట్టువిడిని విక్రమార్కుడు సార్, మాటే పవరు, అలా పనులు కూడా పవర్గా ఉండాలని కోరుకుంటున్నాను. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటి? తేడా ఇంకా చెప్పక్కర్లేదు కదమ్మా. తేడా ఉంది కాబట్టి ఇంత అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇంకా దానికోసం ఇంకా మనం చెప్పుకోవడానికంటూ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.